విశాఖలో కిడ్నాప్కు గురైన బాలికను టూ టౌన్ పోలీసులు కేవలం 9 గంటల్లోనే క్షేమంగా రక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఓ కుటుంబం విశాఖ రైల్వే స్టేషన్ ఫుట్పాత్పై ఉంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్పై వచ్చిన యువకుడు కుటుంబానికి చెందిన బాలికను ఎత్తుకెళ్లిపోయారు. పాప కనిపించకుండా పోవడంతో వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులను ఆశ్రయించారు. కేసును సీరియస్గా తీసుకున్న టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా ఆ పాపను గుర్తించారు. చివరికి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో బాలికను గుర్తించి క్షేమంగా రక్షించారు. కిడ్నాప్ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పాపను సురక్షితంగా తమ వద్దకు చేర్చడంపై ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి 40 లేచి చూస్తే మా కాడ లేదు. మా కాడ లేకపోయేసరికి మేము రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు బయట కెమెరాలు మా దగ్గర ఉండవని చెప్పేసి రైల్వే పోలీసులు సహాయపడ్డారు. బయట పోలీసులు రాత్రంతా నిద్ర లేకుండా మా కోసం ఇంత కష్టపడి మా కూతురు మాకు తెచ్చిచ్చారు. మాకు ఈ టైంకి తెచ్చిచ్చారు. రాత్రి 2 నుంచి ఎవరికి నిద్ర లేదు. అందరూ తిరుగుతూనే ఉన్నారు సారోళ్ళు. పాపను ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై విచారణ చేస్తున్నా ఉంటున్నా ఏసీపీ లక్ష్మణమూర్తితో మా ప్రతినిధి అనిల్ మాట్లాడారు. 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పోలీసులు బాలిక ఆచూకీని కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు ఆ బాలికను తీసుకొచ్చారు. కొద్దిసేపు క్రితమే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఏసీపీ లక్ష్మణమూర్తి అందుబాటులో ఉన్నారు. సార్, బాలికని ఎక్కడ గుర్తించారు? ఏ కారణంతో అసలు కిడ్నాప్ చేశారు? ఏంటి? 4 ఏళ్ల బాలికని పోలీసు ఇమీడియట్గా స్పందించబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా సెక్యూర్గా అమ్మాయిని మేము ట్రేస్ చేయగలిగామండి. ఎస్ఐ వరంలో ఉన్నట్టు మాకు వచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ మన్మధరావు టీం వెళ్ళారు, తీసుకొచ్చారు, తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ ఉద్దేశంతో చేశారనేది ఇంకా మనకి పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరనేది మనకి వాళ్ళ పేర్లు ఏవి వచ్చాయి, ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా అలా ఆలోచన ఉద్దేశం అంటే మనకు తెలుస్తుందండి. బాలికని ఎస్రాయవరం తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ఎస్రాయవరమే తీసుకెళ్లారు వైజాగ్ రైల్వే స్టేషన్? అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర వదిలేశారండి. వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వదిలేశారు. వాళ్ళు తెలిసిన వాళ్ళకి దీనికి సంబంధం ఉందా లేదనేది మన దర్యాప్తులో తెలుస్తుందండి. అసలు ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ఎన్ని బృందాలని డిప్లాయ్ చేశారు? ఆ రోడ్లోనే వెళ్ళారని ఎలా ఐడెంటిఫై చేశారు? సీసీటీవీ వెరిఫికేషన్ అండి. మేము రాత్రి ఇప్పుడు ఒక 5 టీములు మేము పెట్టాము. ఎస్ఐఎస్తో టీములు పెట్టి చీపురుపల్లి పంపించాము, గరివిడి పంపించాము, అలాగే ఇటు అనకాపల్లి పంపించాము. ఎస్ఐ హైవేలో వెరిఫై చేయించాము, సీసీటీవీలు వెరిఫై చేయించాము. సో అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసి అల్టిమేట్గా అమ్మాయిని ట్రేస్ చేయగలిగామండి. సార్, ఈ బాలిక తల్లిదండ్రుల తాలూకా కుటుంబ నేపథ్యం ఏంటి? వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఏ పని మీద వచ్చారు? ఎంతకాలం అయింది ఇక్కడ? అంటే ఈ బాలిక తండ్రి గని అండి, తల్లి శేషమ్మ. వీళ్ళు ఇద్దరు కూడా ముస్లిమ్స్. ఈ సాంబ్రాణి పొగేస్తూ అతను జీవిస్తాడు. వీళ్ళకి 5 పిల్లలు ఉన్నారు. 3 కడపలో వీళ్ళది సొంత ఊరు కడప. అయితే ఇక్కడ అంతకుముందు కూడా 10 మంత్స్ బ్యాక్ ఇది బాబుని కూడా అలాగ బయట వదిలేస్తుంటే ఫుట్పాత్ల మీద కొంతమంది చైల్డ్ అయిన వాళ్ళు చూసి చైల్డ్ కేర్ హోమ్లో ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాడు అతను. సో ఆ కుర్రాన్ని చూడడానికి వచ్చినట్లు, అలాగే ఇక్కడ ఈ విధంగా పని చేసుకుని బతుకుదామని వచ్చినట్టు వీళ్ళు గత 23న వచ్చారు తల్లిదండ్రులు ఇద్దరు. ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే వాళ్ళు ఫుట్పాత్ మీద పడుకుంటూ ఉంటారు. రాత్రి కూడా అలాగే రైల్వే స్టేషన్ ఫుట్పాత్ మీద పడుకునేటప్పుడు ఈ సంఘటన జరిగింది. సో అన్ఫార్చునేట్, కానీ ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం మీద అర్ధరాత్రి బాలిక కిడ్నాప్కు గురైతే వెంటనే సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపిన అనంతరం సర్వసిద్ధిలో ఆ బాలికను పోలీసులు తీసుకుని తర్వాత తల్లిదండ్రులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేశారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ నుంచి.